విశ్వాసులారా, మీ అందరికీ మా శుభవందనములు. ఈరోజు మీ అందరి ముందు రావడానికి కృప చూపించినటువంటి ఆ దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, అది ఆడవాళ్ళందరూ సంతోషించదగ్గ రోజు. ఏంటంటే ఈరోజు ఉమెన్స్ డే. స్త్రీలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ప్రభు సంరక్షణలో దీవెనకరంగా మీ కుటుంబములతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. స్త్రీలమైన మనం కుటుంబం కొరకు ఎప్పుడూ ప్రార్థన చేసేవారంగా, అనేకుల కొరకు ప్రార్థన చేసే స్త్రీలుగా కూడా మనం ఉండాలి. నిత్యము బైబిల్ చదివి వాక్యం నేర్చుకుని అనేకులను దేవుని వైపు త్రిప్పడానికి ప్రయత్నం చేయాలి. వాక్యము మనకి నెమ్మదినిస్తుంది, వాక్యము మనకి బలాన్ని ఇస్తుంది, వాక్యము మనకి నిజంగా ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యము మనలను పాపంలోనికి వెళ్ళకుండా చేస్తుంది. కాబట్టి నిత్యము మనం బైబిల్ చదువుతూ అనేకులకి వాక్యాన్ని వివరించే స్త్రీలుగా, మన కుటుంబాలను కట్టుకునే స్త్రీలుగా ఉండాలని ఈ మహిళా దినోత్సవం రోజున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రార్థన. కృపా కనికరము గల మా ప్రియ పరలోక తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా శ్రేయస్ రక్షక, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ బంగారు పాదములు కొందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, నీ ప్రియబిడ్డల ముందుకు తీసుకొచ్చినందుకే నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఏది నీ చిత్తమో ఏది నీ చిత్తమో కాదో మాకు తెలియపరుస్తూ నా ప్రభా, దినదినము మమ్మల్ని వృద్ధిలోకి తీస్తూ మమ్మల్ని పోషిస్తున్న పోషకుడా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నాయన, ఈ రోజు నా ప్రభా మోక్ష సందేశాల ద్వారా నీ ప్రియబిడ్డల ముందుకు తీసుకొచ్చినటువంటి నీ కృపను బట్టి నీ కొందనాలు నాయన. మాట్లాడుచున్న నా నోటికి బోరుగా ఉండి వాడుకోండి నా ప్రభా. నాయన, మీరే నాతో మాట్లాడి ముచ్చటము నాయన ముందుకు నడిపించి నీ సన్నిధానంతో నన్ను నిలుపుకుని నీ సన్నిధి మాతో ఉంచమని, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ సంధించి కాచి కాపాడమని యేసయ్య నామమున పేరిట ప్రార్థించి బ్రతిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ముందుగా మీ అందరికీ నేను ఒక విషయం తెలియచేయాలి. ఏంటంటే, నేను ఒక దైవ సేవకురాలనో లేకపోతే ఒక సేవకురాలనో మీరు అనుకోవద్దు. నేను ఒక విశ్వాసిని మాత్రమే. విశ్వాసిగా నన్ను రక్షించిన నా తండ్రి కార్యములను మీతో పంచుకోవడానికి, మిమ్మల్ని బలపరచాలనే ఉద్దేశము కలిగి నేను ఈ మోక్ష సందేశాల ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఇది నా సొంత నిర్ణయం కాదు, దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక చొప్పునే మోక్ష సందేశాల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక ముందు ఈ మోక్ష సందేశాల ద్వారా అనేకమైన సేవకులు కూడా మాట్లాడుటకు దేవుని ప్రణాళిక ఉన్నది. కాబట్టి మహిళా దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన సంకల్పం చొప్పున ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు కొనసాగిస్తూ మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం గురించి, మోక్ష సందేశాల ద్వారా వచ్చుచున్న ఏ కార్యక్రమాలు రాబోతున్నాయి అనేది ఇక ముందు త్వరలో మీకు తెలుస్తుంది. ఈ కార్యక్రమం గురించి మీరందరూ ప్రార్థించండి. ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ చూడడానికి ఇష్టపడతారని ఆశిస్తూ మన పాఠంలోకి వెళదాం. ఈరోజు మనం చెప్పుకోవలసిన పాఠం ఏంటంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు మనం ముచ్చటించుకోబోతున్నాం. ఈ పాఠం ఏంటంటే, కనాను స్త్రీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక అసలు ఈ కనానీయులు ఎవరో తెలుసుకుందాము. నోవహు మనోడైన తాము యొక్క సంతానము నుండి ఈ కనానీయులు వచ్చారు. ఈ కనానీయులు బహు విగ్రహారాధికులు, అన్యజనులు, యేసు ప్రభువును ఎరగని వారు. బహు విగ్రహారాధికులు, అన్యజనులు, యేసు ప్రభువుని ఎరగని వారు. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కనాను అనగా పల్లము అనే అర్థము. కనాను అనగా పల్లము అనే అర్థము. అయితే యేసు ప్రభులు వారి యొద్దకు ఒక సమస్యతో వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. తన కుమార్తెకు దయ్యం పట్టింది. తన కుమార్తె ఆరోగ్యము కొరకు దేవుని యొద్దకు వచ్చింది. ప్రియులారా, ప్రభు వద్దకు తన కోసం రాలేదు, తన కుమార్తె కోసం వచ్చింది. మనము కూడా ఏం చేస్తామంటే, మన గురించి, మన కుటుంబం గురించి ఎంతసేపు ప్రార్థన చేసుకుంటూ దాని కొరకే మనం వెళ్ళి ప్రార్థన చేస్తామే తప్ప ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయము. ఒక విషయం చెప్తున్నాను, మన సమస్యల గురించి మన కొరకే ప్రార్థన చేసుకుంటూ ఉంటామే కానీ అలా కాకుండా మన వారందరి కొరకు, అనగా మనం సహోదరుల కొరకు, పక్కింటి వారి కొరకు, ఎదురింటి వారి కొరకు, సంఘం కొరకు, రాష్ట్రం కొరకు, గ్రామం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఇక్కడ
ఎందుకంటే కనాను స్త్రీ తన కొరకు కాకుండా తన కుమార్తె కొరకు ప్రార్థన చేయటకు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఈ స్త్రీ కుమార్తె కొరకు ఆయనను వేడుకునుగా, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మనము కూడా ఈ కనాను స్త్రీ వలె ఆయనే స్వస్థపరచగలడని నమ్మి దీన మనస్సుతో, పట్టుదలతో, విశ్వాసముతో ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏ కార్యమైనా చేస్తారు, చేయగలరు. ఇలా నా జీవితంలో యేసయ్య ఒక అద్భుతము చేశారు. ఏంటంటే, నాకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత యూట్రస్కి ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా యూట్రస్ రిమూవ్ చేయాలి, ఉంచడం కుదరదు, ఇది చాలా ఎక్కువగా వచ్చిందని చెప్పి డాక్టర్స్ చెప్పి స్కిన్ని ముంబైకి టెస్ట్కి పంపించారనమాట. పంపిస్తే ఇంకేంటంటే ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ఆపరేషన్కి సిద్ధం అని చెప్పి డాక్టర్స్ నాకు చెప్పారు. అయితే నేను చాలా ఆ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడినప్పుడు నిజంగా ఒక్కొక్కసారి నిద్ర లేని రాత్రులు నేను ఎన్నో రాత్రులు గడిపాను అనమాట. అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అవును, నేను జీసస్ కాల్స్ మెంబర్ని కదా, నేను దినకరన్ అంకుల్కి లెటర్ రాస్తే నాకు ఆయన ఆన్సర్ ఇస్తారు కదా అని చెప్పేసి నాకు అనిపించి ఒక రాత్రి అంతా కూర్చుని ఏడుస్తూ నేను ఆయనకి లెటర్ రాసి పంపించడం జరిగింది. అప్పుడు ఏమైందంటే, ఆ టైంలో నాకు దినకరన్ అంకుల్ వాళ్ళు చేసే పరిచర్యనగా, ప్రార్థనగా చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే నాకు నిజంగా స్వస్థత నాకు దేవుడిస్తాడు అని చెప్పేసి విశ్వాసంతో నమ్మి ఒక లెటర్ రాశాను. ఆయన నాకు తిరిగి రిప్లై ఏం రాశారంటే, అమ్మ, నువ్వు నమ్మకము కలిగి దీన మనస్సుతో, పట్టుదలతో ప్రార్థన చేస్తే నీ సమస్య ఇట్టే నయమైపోతుంది, దేవుడు ఇట్టే నీ సమస్యను తీసేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నేను ఆ క్షణాల్లో, ఆ దినాల్లో నా విశ్వాసము, నా భక్తి అంతంత మాత్రమే ఉండేదన్నమాట. నాకు ఏమీ అంత భక్తి ఎక్కువగా ఉండేది కాదు, విశ్వాసం అంత ఎక్కువగా ఉండేది కాదు. అయినప్పటికీ నాకు దేవుడు దినకరన్ అంకుల్ రూపంలో నాకు ఏంటంటే విశ్వాసముతో, పట్టుదల కలిగి, దీన మనసుతో ఆయన పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా నయమైపోతుంది అని వాక్యము ద్వారా ఆయన తిరిగి నాకు రిప్లై ఇచ్చి బలపరిచారనమాట. ఆ రీతిగా ఆయన బలపరచడం వల్ల నేను ప్రార్థన చేసుకున్నాను, పట్టుదల కలిగి అడిగాను దేవుణ్ణి. అడిగిన వెంటనే నాకు మరలా హాస్పిటల్ నుండి రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు వారు డాక్టర్స్ నాకు కబురు పెట్టి, అమ్మ, ఇంకా నీకు ఆపరేషన్ అక్కర్లేదు, ఏదో చిన్న ఒక ట్యాబ్లెట్స్, ఒక కోర్సు ద్వారా నీకు ఈ సమస్య క్లియర్ అయిపోతుందని చెప్పారు. అప్పుడు వెంటనే నాకు చాలా సంతోషం అనిపించింది. నా దేవుడు నా మొర విన్నాడు కదా, నా మొర ఆలకించారు కదా అని చెప్పేసి నేను చాలా సంతోషించాను. అంకుల్కి కృతజ్ఞత చెప్పాను. ఎందుకంటే నన్ను విశ్వాసంలో బలపరిచిన అంకుల్కి నేను ఎప్పుడు రుణస్తురాలే, జీసస్ కాల్స్కి నేను ఎప్పుడు రుణస్తురాలే. ఈ రీతిగా నన్ను బలపరిచినటువంటి ఆ కుటుంబం కొరకు నేను ఎప్పుడు నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాను. మనను బలపరిచిన కుటుంబాల కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ రీతిగా మనం ముందుకి వెళ్తూ ఒక్కొక్కసారి మనకు సమస్యలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏమొచ్చినప్పటికీ నా ప్రభు ఉన్నారు, నా ప్రభు నాకు నయం చేస్తారు అనే విషయాన్ని నమ్మి మనం ముందుకు వెళ్తే తప్పకుండా మన సమస్య తీరుతుంది. తప్పకుండా మనకి ఆరోగ్యం ఇస్తారు. మనకి ఏ సమస్య అయితే అది క్లియర్ అవుతుంది. కనుక మనం ప్రార్థన చేద్దాం, పట్టుదల కలిగి. ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా మనం చూస్తే దీన మనసుతో కనాను స్త్రీ వలె ఆయన పాదాల చెంత ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్య అయినా తీరిపోతుందని చెప్పుకుంటున్నాం కదా. అదే రీతిగా కనాను స్త్రీలో ఉన్న మంచి లక్షణాలు చూద్దాం. మంచి లక్షణాలు అనమాట. మంచి లక్షణాలు అంటే ఒక 3 లక్షణాలు మనం చూద్దాం. ఆయనను ముందుగా ప్రభు అని నమ్మింది. ఏంటంటే మత్తయి సువార్త 15:22 ప్రకారం. తర్వాత దీన మనస్సు కలిగిన స్త్రీగా మనం అక్కడ చూస్తాం. అది మత్తయి సువార్త 15:25 ప్రకారంగా. అలాగే పట్టుదల కలిగిన స్త్రీగా కూడా మనం ఇక్కడ చూస్తాం. పట్టుదల కలిగి దేవుని యొద్దకు వెళ్ళి దీన మనసుతో ప్రార్థన చేస్తే ఏమైంది? కూతురు సమస్య తీరింది. ఇది పట్టుదల కలిగిన స్త్రీగా ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 15:27, 27, 28 ప్రకారం.
మనం కూడా ఈ రీతిగా ఉండి ఆయనను ఒప్పుకుందాం. స్థితిని గ్రహించి ఒప్పుకుని నిజమే కదా, నేను గ్రహించలేక ఉన్నాను కదా అని మన పరిస్థితిని ఒప్పుకుందాం. అనిల మధ్య యేసు ప్రభు చేసిన అద్భుతం ఇది. యూదులందరూ ఆయనను నిరాకరించినప్పటికీ అన్యురాలైన కనాను స్త్రీ క్రీస్తును వేడుకుంది, క్రీస్తు యొద్దకు వెళ్ళింది, ఆయనను అంగీకరించింది, ఆయన యొద్దకు దేని మనసుతో వెళ్ళింది, వేడుకుంది, ప్రార్థన చేసింది, పట్టుదల కలిగిన స్త్రీగా అక్కడ మనం చూస్తాం. ఇది గొప్ప సంగతే కదా, నిజమే కదా అది. అంతేకాకుండా ఆదర్శవంతురాలైన తల్లిగా ఇక్కడ ప్రశంసింపబడింది. మనం కూడా ఒక స్త్రీగా తన తండ్రి యొద్ద విశ్వాసముంచి క్రీస్తును వేడుకుందాము. ఆయనను బట్టి సంతోషిస్తూ మన హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థన చేసుకుంటూ మన మార్గములను ఆ తండ్రికి అప్పగిద్దాము. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ బంగారు పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభా, నాయన కనాను స్త్రీ గురించి మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా. కనాను స్త్రీ యొక్క నా ప్రభా ఉద్దేశము నా ప్రభా నాయన, ఇదిగో తన కుమార్తె స్వస్థతను ఉండాలి అని ఆలోచన కలిగి నా ప్రభా నాయన మిమ్మల్ని ప్రభువాని నమ్మింది నాయన. దీన మనస్సు కలిగిన స్త్రీగా, పట్టుదల కలిగిన స్త్రీగా నీ ఎద్దుకు వచ్చి నీ పాదాల చెంత చేరి నా ప్రభా ప్రార్థించిన వెంటనే తన విశ్వాసము గొప్పదని మీరు ఎరిగి నా ప్రభా వెంటనే తన కుమార్తెకు స్వస్థతని ఇచ్చారు నా ప్రభా. అలనాడు నాకు స్వస్థత ఇచ్చిన నా తండ్రి నీ కొందనాలు. ఇదిగో ఈ రోజున నా ప్రభా కనాను స్త్రీ కుమార్తెకు స్వస్థత ఇచ్చిన నా తండ్రి నీ కొందనాలు. ఆయన నిజమే నా ప్రభా, మీరు అనేకులను ఆదరించే దేవుడుగా, పోషించే దేవుడుగా ఉన్న నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ నా ప్రభా మమ్మల్ని కనికరించండి, కాపాడండి నా ప్రభా. మేమందరము దీన మనసు కలిగి నిన్ను ప్రభుని ఎరిగి దీన మనసు కలిగి పట్టుదల కలిగిన స్త్రీలుగా ఉండి నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను ప్రార్థించే బిడ్డలుగా మేము ఉండాలి నాయన. నా తండ్రి మా కుటుంబాలన్నిటినీ సంరక్షించండి, కాపాడండి, పోషించండి నాయన. ఉన్న పరిస్థితులన్నిటినీ నాయన మార్చండి నా ప్రభా. ప్రతి నోటి నిండా నవ్వు ఉండేటట్లు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా నాయన. ముఖ్యంగా నా ప్రభా మోక్ష సందేశాల ద్వారా నా ప్రభా నాయన వినుచున్న బిడ్డలకు మీరు నాయన రావాల్సిన దీవెనలు మెండుగా దయచేయండి నా తండ్రి. అనేకమైన నాయన చోట్లకు నా ప్రభా మరి మోక్ష సందేశాల ద్వారా మీరు తీసుకువెళ్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ముందు కూడా నీ సన్నిధి మాతో ఉంచండి. మేమేం చేస్తున్నప్పటికీ నీ చిత్తంలోనే చేయుటకు, నీ చిత్తంలోనే జీవించుటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని, ఉన్న బిడ్డలకు రావాల్సిన దీవెనలు మెండుగా దయచేయండి నా ప్రభా. మాకు మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపుకుని నీ ప్రేమలో పెంపార చేయమని త్వరగా రానున్న యేసుక్రీస్తు నామమున ద్వారా ప్రార్థించే వృద్ధునాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.